ఇప్పుడు ఇది ఎందుకు దేశంలో ఎక్కడ లేదని ఎందుకు చెప్తున్నాం అది ఫస్ట్ చెప్తాము. అందులో ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కెమెరా ద్వారా మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ గుర్తించి ఆటోమేటిక్ ఈ చలనింగ్ చేయడం. అది చాలా నగరాల్లో ఆల్రెడీ ఉన్నాయి. కానీ అందులో ఈ మేనేజ్మెంట్ ప్లాన్లో ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా ద్వారా రోడ్ మీద వెళ్తూ ఉన్న ప్రతి వ్యక్తి ఫోటో తీసుకొని తర్వాత మా దగ్గర నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉన్న క్రిమినల్స్ ఫేస్తో కంపారిజన్ చేయడం. అక్కడ ఏఐ ఎలా పనికి వస్తుంది అనుకోండి. ఆ ఫోటో 1999 సంవత్సరంలో తీయడం జరిగింది. ఈ 30 సంవత్సరాల తర్వాత ఫేస్ మారిపోతుంది. ఆ మారిపోయిన ఫేస్ మాకు ఎలా తెలుస్తుంది? ఏఐ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా ఫేస్లో మార్పు తెచ్చి ఆ కొత్త ఈ 30 సంవత్సరాల తర్వాత ఆ మొహంలో ఎటువంటి మార్పులు రావచ్చు అది ఏఐ నిర్ణయించుకొని ఆ ఫేస్తో కంపారిజన్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఏఐ డ్రివెన్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్రిమినల్ని గుర్తించడం, వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ పంపడం, దానివల్ల క్రైమ్ రేట్స్ కూడా తగ్గుతాయి. ఆల్రెడీ మేము చెప్తున్నాం ఆటోమేటిక్ ఈ చలనింగ్ ద్వారా 24/7 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. కానీ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు మరణాలతో పాటు ఇంజరీస్తో పాటు నేరాలు కూడా తగ్గుతాయి. దానివల్ల ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుంది అని నేను ఆశిస్తున్నాం. త్వరలో ఈ ఒక కొలిక్కి వస్తుంది. త్వరలో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అది స్టేజ్ వైజా లేకపోతే మొత్తం సిటీ ఒకేసారిగా అది ఇంకా నిర్ణయం చేయాల్సి ఉంది.